జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 14వ తారీఖు ఆదివారం నుండి 2025 డిసెంబర్ నెల 20వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో గురువు, సింహములో కేతువు, వృశ్చికములో రవి బుధ శుక్రులు, ధనస్సులో కుజుడు, కుంభములో రాహువు, మీనములో శని, కన్య, వృశ్చిక, తుల, ధనస్సు రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. సునాయాసంగా విజయం సాధిస్తారు. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. కుటుంబ సౌఖ్యం కూడా అందుకుంటారు. అష్టంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన అవకాశాలు బాగుంటాయి. మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. జన సహకారం బాగుంటుంది. ఆర్థికంగా కూడా అనుకూల వాతావరణం ఉంది. అష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. లాభంలో రాహువు సంచరించడం వల్ల నూతన వ్యక్తుల వల్ల కానీ, నూతన వ్యాపారాల వల్ల కానీ, నూతన ఉద్యోగాల వల్ల అనుకూల వాతావరణం ఉంది. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. వ్యయంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. పనివారి సహకార లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోవులకు ఆహార పానీయాలు అందించండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు శివ పార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ మేషరాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజులను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసి మంచి ఫలితాలను అందుకోండి. వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు కూడా అందుకుంటారు. సప్తంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ బాగుంటుంది. ఆర్థికంగా బలపడతారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. లాభములో శని సంచరిస్తున్నాడు. ఇంటా బయట కూడా చాలా పనులు పూర్తి చేస్తారు. పనివారి సహకారం పుష్కలంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. అష్టములో కుజ సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, భూవాహన సమస్యలు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మంగళవారం రోజు కందిపప్పు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆ రోజుల్లో మంచి ఫలితాలను అందుకోండి. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యారంగంలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. దశమంలో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. షష్టంలో శుక్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. మీ ఆలోచనలు కలిసి రాదు. స్త్రీజన సహకారంతో కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ మిథున రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజుల్లో మంచి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఒక నూతన అవకాశాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధి, విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా ఉంటారు. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాలను సాధిస్తారు. నూతన అవకాశాలు, నూతన ఆదాయం అందుకుంటారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల
సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. పంచమంలో బుధ సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. వ్యాపారపరమైన నష్టాలు, జన సహకార లోపము, ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, పెసరపప్పు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజుల్లో మంచి ఫలితాలను అందుకునే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జనసాకారం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. చతుర్థంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. నూతన అవకాశాలు కానీ, విద్యారంగంలో మంచి ఫలితాలు కానీ అందుకుంటారు. అష్టంలో శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసేటువంటి పరిస్థితి, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ సింహరాశి వారికి వారంలో సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజుల్లో మంచి ఫలితాలు అందుకునేటువంటి ప్రయత్నం చేసి సఫలీకృతం కండి. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఒక్క విషయంలో మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి, అశాంతికి గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. మంచి ఆదాయాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, నూతన ఆదాయం కానీ, ప్రభుత్వం నుంచి సాయం కానీ అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. షష్టంలో రాహువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో కేతువు సంచరించడం వల్ల చాలా విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఆదాయం బాగున్నప్పటికీ మీ వ్యక్తిగత విషయాల్లో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజుల్లో మంచి కార్యక్రమాలు చేపట్టి మంచి ఫలితాలను అందుకోండి. తులారాశి వారు, ఈ తులారాశి వారికి వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఎక్కువ శుభఫలితాలకు అవకాశం ఉంది. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపు, ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జనసాకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహనటువంటి లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. షష్టంలో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా విజయం సాధిస్తారు. కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు చేస్తారు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పెద్దల సహకారంతో నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరమైనటువంటి ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు బియ్యం దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజుల్లో మంచి ఫలితాలు అందుకునేటువంటి వాతావరణం మీకు కనిపిస్తుంది. సద్వినియోగం చేసుకోండి. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగా, నిజాయితీగా పనిచేస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. మంచి అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల
వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అష్టంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, అనుకున్న పనులు జరగకపోవడం వల్ల అశాంతికి గురవుతారు. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలను గురువారం రోజు గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ అనుకూల కాలంలో మంచి పనులు చేసి మంచి ఫలితాలు అందుకోండి. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల లాభాలు అందుకుంటారు. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. సంతోషంగా ఉంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. వ్యయములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, విందు వినోదాల్లో పాల్గొనడం, కుటుంబ సౌఖ్యము మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థానచలనాలు కానీ, బదిలీలు కానీ, అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, కష్టంతో కూడిన ప్రయాణాలు కానీ ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ ధనుసు రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజుల్లో మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, పనివారి సహకారం కూడా బాగుంది. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు, నూతన ఆదాయం అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. మంచి ఆదాయం అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయికతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. ద్వితీయంలో రాహువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తము, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజుల్లో మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా పూర్తి చేసి మంచి ఫలితాలు అందుకోండి. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనివారం పెరుగుతుంది. స్త్రీలతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. పంచమంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా లాభాలకు అవకాశం ఉంది. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు కానీ, నూతన ఆదాయం కానీ అందుకుంటారు. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశములో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. ఇష్టమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. లాభంలో కుజ సంచారం వల్ల జన సహకారము, భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. అష్టంలో చంద్ర సంచారం ఉంది. అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఒక విషయంలో వెనకడుగు వేస్తారు. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు బియ్యం దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలిత అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ కుంభరాశి వారు ఈ రోజుల్లో మీరు చేయాల్సిన కార్యక్రమాలంతా కూడా నిర్వర్తించి మంచి ఫలితాలు అందుకోండి. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయం కూడా అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే నూతన అవకాశాలను, లాభాలను అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆత్మీయుల కలయిక ఎంతగానో సంతోషాన్ని కలిగజేస్తుంది. మనసుకు నచ్చే సంఘటనలు కూడా కొన్ని జరుగుతాయి. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశములో కుజ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, మీ మాటకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యంలో బుధ సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. సమాజంలో కూడా కొన్ని అసౌకర్యాలను ఎదుర్కొని ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు, కాయగూరలు బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా మీనరాశి వారు సీతారామచంద్రమూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు.
ఈ మీనరాశి వారికి ఈ వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజుల్లో ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వర్తించి మంచి ఫలితాలను అందుకునేటువంటి ప్రయత్నం చేయండి. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.